విజయనగరం జిల్లా శృంగవరపుకోట టీడీపీలో కుంపటి రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకు టికెట్ ఖరారు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గొంప కృష్ణ. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు ఆయన. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీలో అగ్గిరాజుకుంది. ఈ టికెట్ కోసం కోళ్ల లలిత కుమారి, గొంప కృష్ణ పోటీ పడ్డారు. దీంతో మొదటి 2 జాబితాల్లో ఈ నియోజకవర్గాన్ని పక్కన పెట్టింది అధినాయకత్వం. ఎట్టకేలకు కోళ్ల లలిత కుమార్కి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ గొంప కృష్ణ వర్గం ఆగ్రహానికి లోనైంది. శోభా హైమావతి పార్టీని వీడాక ఎస్కోటలో టీడీపీ నిద్రాణ దశకు చేరింది. ఇలాంటి సమయంలో కేడర్ని ఉత్తేజపరిచారు గొంప కృష్ణ. పార్టీని జనంలోకి తీసుకువెళ్లడానికి, ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడానికి చర్యలు చేపట్టారు. యువజన సంఘాలకు క్రికెట్ కిట్లను అందజేశారు ఆయన. అయితే కృష్ణను అడ్డుకోవడానికి కోళ్ల ఫ్యామిలీ ప్రయత్నించినా చంద్రబాబు పరోక్షంగా ప్రోత్సహించారని టాక్. ఇది కాస్త నియోజకవర్గంలో 2 గ్రూపులు ఏర్పడేలా చేసింది. పోటాపోటీ కార్యక్రమాలకు దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లో కోళ్ల లలితను నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించి గొంప కృష్ణకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించింది టీడీపీ. కానీ ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదరలేదు. చివరికి కోళ్ల లలితకు టికెట్ ఇవ్వడంతో గొంప కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ పరిణామం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోనని తలలు పట్టుకుంటున్నారు టీడీపీలోని సీనియర్